హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎంబి తెలుగు వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళు నేరేడుకాయలకు వస్తున్నారు. యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ బయటకి రాగానే నేరేడు చెట్టు కనిపించింది. చెట్టు నిండా కాయలు కనిపించిన తర్వాత ఇంకా కొయ్యకపోతే ఎట్లా చెప్పండి. మా వాళ్ళు ఎన్నో తంటాలు పడైతే ట్రై చేస్తున్నారు చెట్టు ఊపడం, చెట్టు ఎక్కడం. అవైనా అందట్లేదు. ఏదో అలా ఇలా చేసి కొన్ని అయితే రాలిపేసాము. ఎక్కారా? ఎవరు ఎక్కారు చెట్టు? మా పెద్ద తమ్ముడు ఎక్కాడు చెట్టు. నాకేమా కవర్ కూడా మా చాలా స్వీట్ ఉన్నాయి. బయట కొన్నా కూడా ఇంత స్వీట్ ఉండవేమో, అవి కొంచెం వగరగా చప్పగా ఉంటాయి. చూడండి పోలీస్ క్వార్టర్స్ ఎంత నీట్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందో. చెట్లు కూడా అంతే బాగుంటాయి. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ బెన్నగాన్ని ఎక్కించుమా, ఎక్కుతాడంట. బోట్ జేబులో పెట్టుకో, ఎక్కువ అశ్విత్. ఊరికే జోగ్గలే, ఆడెక్కడ ఎక్కాలి? ఓ ఏ పడతా అశ్వ. ఇక్కడ రెండు ఉన్నాయి కానీ రెడ్ కలర్లో ఉన్నాయి, ఇంకా బ్లాక్ కాలేదు ఇంకా. ఇంకొంచెం పైకి వెళ్ళి ఊపాలి, కింద పడతాయేమో. ఒక్కటి పడింది నాని వెనకాల, కాలేస్తావు. బాగానే పడ్డాయి. బాగుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ ట్రై చేసి అసలు 1-2 దొరుకుతున్నాయి, అసలు కింద పడట్లేదు అనేసి ఫ్రంట్ ఇంకా చాలా చెట్లు ఉంటాయి క్యాంప్లో అనేసి స్టార్ట్ అయిపోయాము కోయడానికి. ఇక్కడ చూడండి మా తమ్ముడు బండి కవర్ తీసుకొని వస్తున్నాడు, కింద రాళ్ళు చెట్టే కింద దాంట్లో పడడానికి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే పెద్ద పెద్ద నేరేడు చెట్లు ఉన్నాయి. క్యాంప్ కదా, ఫ్రీ చెట్లు, మొత్తం చెట్లు ఫ్రీ కాదు, కాయలు ఫ్రీ. వెళ్తున్నాం కోయడానికి. ఈ క్యాంప్లో మొత్తం అన్ని రకాల చెట్లు ఉంటాయి చూడండి. దానిమ్మ, జామకాయలు, నేరేడు చెట్లు చెప్పక్కర్లేదు అసలు నేరేడు చెట్ల గురించి. యాక్చువల్లీ మేము క్యాంప్లోకి ఎంటర్ అవ్వగానే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఈ చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం రైట్ లెఫ్ట్ రోడ్డుకున్న అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం నేరేడు చెట్లే. అప్పుడు చూసాము, ఎలా అయినా ఇవి కోసుకోవాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా లంచ్ చేసేసి ఇంకా కట్టెలు తీసుకొని అందరం కలిసి అయితే వచ్చేసాము కోయడానికి. ఇక్కడ మా వారైతే చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు, ఎక్కలేను అన్నారు. ఫైనల్గా అయితే ఎక్కేశారు. ఎట్ సైడ్ ఎక్కువ ఉన్నాయా, అటు సైడ్ ఎక్కేసేయండి. ले जाओ उधर दुकान लगा ना, వీళ్ళు చెట్లు ఏవి బాగున్నాయి ఏవి బాగాలేదని మాట్లాడుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆ చెట్టు వగరగా ఉందంట, ఈ చెట్టు స్వీట్ ఉన్నాయంట. అస్సలు ఏమన్నా ఉన్నాయి ఆ కాయలు, బట్ వీడియోలో తెలియట్లేదు కానీ అబ్బా సూపర్ ఉన్నాయి కాయలు అసలు. అసలు ఒక్కటి కూడా పడలేదు దాంట్లో. చూడండి అక్కడ మా హస్బెండ్ ఊపితే మా పిన్ని వాళ్ళందరూ పట్టుకుంటారు కింద. వాటిలలోనేమో 1-2 పడుతున్నాయి, కిందేమో మొత్తం పడుతున్నాయి. దాంట్లో పడేది 1-2 ఇక్కడ వరకు వచ్చినాయి, పగులుతూనే ఉన్నాయి. పైన చూడండి పడ్డాయా, అన్నీ కింద పడుతున్నాయి.
ఓకే బ్రాంచెస్ పీకేస్తున్నావా రొబ్బలే పడింది వావ్ సూపర్ ఉన్నాయి ఉన్నాయి అట్లానే కచ్చాయి అన్ని నాని నాని చూపి నాని కానీ అన్ని పచ్చికాయలు కోసి కోసి పచ్చికాయలు కోసావు కదమ్మా ఏహా లేవు రెడ్గా ఉన్నాయి కొన్ని రెడ్గా ఉన్నాయి పిన్ని ఇవి కొంచెం ఈ చెట్టుకి ఎక్కువ ఉన్నాయి మా స్వీట్ బాగుంది ఇంకా పైకి మా బాబాయ్ ఎక్కారు యువతల చెట్టుకి అస్సలు కాయలు వీడియోలో తెలియట్లేదు కానీ అస్సలు చూడండి మెల్లిగా అబ్జర్వ్ చేసి అసలు చాలా కాయలు ఉన్నాయి నువ్వు ఆ చెట్టు ఎక్కొచ్చు కదమ్మా రెండు పక్క పక్కనే పట్టుకోండి దాని పక్కనే పట్టుకోండి మా అది కూడా అంతే దాంట్లో పడాల్సినవి దాంట్లో దీంట్లో పడాల్సినవి దీంట్లో పడతాయి గట్టి పట్టుకో వదిలిపెట్టకండి వర్షం పడినట్టు పడుతున్నాయి పైనుంచి మా బాబాయ్ ఒప్పుతున్నారు అసలు వర్షం పడినట్టు పడ్డాయి అన్ని కిందే పడుతున్నాయి అన్ని కిందే పోతున్నాయి అర్రే చాలా పోయినాయి అసలు కింద ఎన్ని పడ్డాయో మా బాబాయ్ చాలా పైకి ఎక్కారు ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నాము ఇది పట్టుకొని ఆ మూలకి వెళ్ళిపోయినాయా మరి కనిపించాయి ఇప్పుడు ఇక్కడ కష్టపడుతుంటే వాళ్ళిద్దరు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు అక్కడ వచ్చేస్తున్నాడు మా వాడు బోరు కొట్టినట్టుంది కవర్లో అన్ని పగిలిపోయిన కాయలు ఉన్నాయమ్మా చట్నీ ఊపితే అవ్వట్లేదు అనేసి కోసిన అవ్వట్లేదు అనేసి ఇట్లా రొబ్బలు పీకేసి కింద పడేశారు ఒక మంచి కాయ కొరకన్నా అండి పచ్చికాయ కొరకండి అసలు ఇప్పుడు కొంచెం మా వాళ్ళకి తెలిసింది రొబ్బలు పీకితే కొంచెం కాయలు బాగా వస్తాయని అసలు వీడియోలో తెలియట్లేదు కానీ అంటే మొత్తం ఆకులు పీకకు అవి మాత్రం కాయలు ఉండేవి మాత్రమే పీకు గుత్తులుగా అయితే కింద పగలకుండా పడతాయి ఇక్కడ చూడండి మేము వెయిటింగ్ అసలు ఎండగా అయితే చేతి పట్టుకో చేతి వర్షం పడినట్టు చాలా వేస్ట్ అయిపోతున్నాయి కోస్తేనే మేలు అంతా ఫుల్ కింద చూసుకోమ్మా వైట్ టీ షర్ట్ నానిదే చెట్టు నుంచి వస్తున్నావా నాని చెట్టు నుంచి వస్తున్నావా చూడు మా తమ్ముడు కిందకి అందేస్తుంది అంత హైట్ ఉన్నాడు చెట్టు నుంచి కాయలు మంచిగా దంపుతున్నాడు ఎక్కరా దిగుతావా పైకి ఎక్కుతావా వద్దులే ఎక్కు వద్దులే ఎక్కు అప్పటి వరకు పట్టుకున్నాం బాగానే పట్టుకున్నాము లాస్ట్ వదిలేసాము కింద పడిపోయినాయి మొత్తం మట్టి అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నీటిలో వేసి
కడిగితే ఎంత మట్ట వస్తుందో చూడాలి. చెట్టు ఎక్కి ఇప్పటి వరకు కాయలు కోసాను. చూడండి చేతికి మట్టి చెమటలు. ఏం చేద్దాం, సరిపోతాయా ఇంకా వద్దామా? చేతు మళ్ళీ ఏదో సాటిస్ఫాక్షన్ ఒక కాయ కోసుకొని వచ్చాడు పాపం. ఫైనల్గా చెట్ల నుంచి కాయలన్నీ అయితే కోసుకొని వచ్చి ఇంట్లో వేసినాం. దీంట్లోనే సెగ్రిగేట్ చేసాం. బాగుండేటి, బాగాలేనేటి, మాగినేటి, కొన్ని కింద పడిన ఉంటేనే కడుగుతాండ్రు. మంచిగా నీట్గా కడిగితే చాలా ఇసుక వచ్చింది. మొత్తం అదంతా పడేసి ఒక క్లాత్లో అయితే కాయలన్నీ వేసి ఆరబెట్టాము. కొంచెం వాటర్ పోతాయి. ఊరి నుంచి తెచ్చిన కాయలు మా పిన్ని వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. డబ్బాలో పెట్టి అలాగే పెట్టారంట పచ్చికాయలు. ఇప్పుడు తీస్తే అసలు ఏమన్నా స్వీట్ ఉన్నాయా? పుల్లగా ఉన్నాయా? కొన్ని స్వీట్ ఉన్నాయి, కొన్ని వగరుగా ఉన్నాయి. అంటే 3 చెట్లే కదా, 2 చెట్లే బాగానే ఉన్నాయి. ఒక చెట్టు ఫైనల్గా తిని ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.